మన డైట్, మన లైఫ్ స్టైల్‌లో తప్పుల వల్ల మన బాడీలో టాక్సిసిటీ పెరిగేసి ఆహ్, కొంతవరకు ఫిల్టర్స్ మన కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడము. దానివల్ల యూరిన్ ద్వారా ఎళ్ళాల్సిన ఆ యూరిక్ యాసిడ్ మొత్తం గూడా మన మోకాలు చిప్పలు ఎందుకంటే మన కాళ్ళ నుంచి చూసుకుంటే మనం మోకాల్లో ఎస్పెషల్లీ త్వరగా యూరిక్ యాసిడ్ జమ అవుతుంది. సో, ఆ జమ అవ్వడం వల్ల ఈ జాయింట్ స్పేసెస్ మధ్యలో ఏదైతే కార్టిలేజ్ అనే కుషన్ లాంటి పదార్థం ఉందో ఎముక మనము ఎక్కువగా బాడీ ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద ఉంటుంది గదా! సో, ఆ కార్టిలేజ్ అరిగిపోవడము, ఈ ఎముక మొత్తం గూడా మనం జూసుకుంటే గుల్లగుల్లగా మారి ఇక్కడున్న కాల్షియం అంతా లీక్ అయిపోవడము, ఆస్టియోఫైట్స్ అంటాం. సో, పూర్తిగా గ్యాప్ రాకముందే ఎముక నుంచి ఆ లీకేజ్ వల్ల కాల్షియం లీకేజ్ వల్ల మనకక్కడ చిన్న చిన్న ఆస్టియోఫైట్స్ ముల్లుల్లాంటి పదార్థాలు స్టార్ట్ అవుతాయి. సో, అవి మనం పూర్తిగా అరిగిపోకముందే ఆ ముల్లుల్లాంటివి మన మోకాలు చిప్పల్లో స్టార్ట్ అవ్వడం వల్ల మనకి అవి టచ్ అయ్యి మనము లోపట ఫ్రిక్షన్ క్రియేట్ అవుతా ఉంటుంది. సో, మనం కొంచెం ఎక్కువ ప్రెషర్ యాక్టివిటీస్ ఎక్కువ నడిచినా లేకపోతే మెట్లెక్కినా అవి టచ్ అయిపోయి మనం విపరీతమైన పెయిన్స్ అనేవి క్రియేట్ అవుతా ఉంటాయి. సో, ఎర్లీగా ఆస్టియోఫైట్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. అండ్ అలాగే డీజనరేషన్ అవుతూ మనం పోతుంది. ఏ నొప్పి, బాధ లేని వాళ్ళందరూ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నారనుకోండి. ఎంతో కొంత మైల్డ్ డీజనరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన జీవన శైలి ఇప్పుడు సేఫ్‌గా లేదు. మనం తింటున్న ఆహారం ఇంట్లో పదార్థాల్లో కూడా ఎంతో కొంత పెస్టిసైడ్స్, యాంటీబయోటిక్స్, కెమికల్స్ వెళ్తా ఉన్నాయి. సో, ఎంతో కొంత డ్యామేజ్ అవుతా ఉంది. సో, దానివల్ల మనం ఈవెన్ యంగ్‌స్టర్స్‌లో గూడా మనం జూసుకుంటే చిన్న పిల్లలు గూడా మనం జూసుకుంటే ఎక్కువగా మన పూర్వీకుల కంటే గూడా ఇంకా హెవీగా టాక్సిక్ ఫుడ్స్ మనం తింటా ఉన్నాం. సో, దానివల్ల మన కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయి యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము, మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి దానివల్ల మన బాడీలో తీవ్రమైన విషవాయువులు, ఇన్‌ఫ్లమేషన్స్ పెరిగి దానివల్ల ఎముకలు ఇంటర్నల్‌గా డీహైడ్రేట్ అయిపోవడము, లేదా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి గూడా భరించలేక తిరుగుబాటు చేసి ఎక్కడ వీక్ స్ట్రక్చర్స్ ఉన్నా, వీక్ టిష్యూస్ ఉన్నా దాని మీద దాడి చేసి డ్యామేజ్ చేయడం. సో, చిన్న చిన్న కీళ్ళు గూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయంటే అది కీళ్ళవాతం సంబంధించిన లక్షణాలని చెప్పొచ్చు. మోకాలే కాదండి. ఇంకా వేరే జాయింట్స్‌లో గూడా కీళ్ళవాతం మనకొచ్చేస్తుంది. సో, ఇలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల మనకి డ్యామేజ్ అవుతా ఉందండి. సో, ఈ ఫంక్షనల్ డిఫెక్ట్స్‌ని మనం సరిజేసుకోకుండా డైరెక్ట్‌గా దీనికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదా మీ రక్తంలో ఉన్న ప్లాస్మా తీసి దీన్ని ఇంజెక్ట్ చేసినా ఎంతవరకు ఉంటుందండి? ఇప్పుడు ఒక గోడ లోపటి నుంచి లీక్ అవుతా ఉంది. దానికి మనము లీకేజ్ ఫిక్స్ చేయకుండా సున్నం వేస్తా ఉన్నాము. దానికి అన్ని రకాలుగా మనము కాల్షియం ఇస్తా ఉన్నాం. ఎన్నిచ్చినా లోపట డ్యామేజ్ ఆపకపోతే అది ఆగుతుందా? సో, డ్యామేజ్ చేసే వ్యవస్థనే అసలు రోగమండి. ఇవన్నీ బాధితులు. సో, ఈ బాధితులకి వైద్యం ఇవ్వాలా? ఫస్ట్ దాన్ని ఇబ్బంది పెట్టే డిఫెక్ట్స్‌ని మనం అడ్రెస్ చేయాలా?